నమస్కారం అండి. మొట్టమొదటిగా మా ఛానల్ చూసేవాళ్ళు AP6 న్యూస్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పరామర్శల పేరుతో రాజకీయ సందేశమా? ఆలూరులో జగన్ పర్యటనకు ఉత్కంఠట. విరూపాక్షిని పరామర్శించిన వైఎస్ జగన్ పర్యటన చుట్టూ రాజకీయ చర్చ. కేడరు భరోసా, రాజకీయ పునరుద్ధరణకు ప్రత్యామ్నాయమా? ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఆలూరు పర్యటనకు రానున్న నేపథ్యంలో నియోజకవర్గాల్లో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొనింది. ఎమ్మెల్యేను పరామర్శించేందుకు జగన్ రావడం ఒక సాధారణ రాజకీయ కార్యక్రమం కనిపిస్తున్నప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో జగన్ పర్యటన కేవలం పరామర్శకే పరిమితం అవుతుందా, లేక పార్టీ శ్రేణులకు రాజకీయంగా దిశానిర్దేశం చేసే కార్యక్రమంగా మారుతుందా అన్న చర్చ స్థానికంగా సాగుతుంది. ఇటీవలి కాలంలో వైఎస్ఆర్సీపీ ఎదుర్కొంటున్న రాజకీయ సవాళ్ల నేపథ్యంలో అధినేత జగన్ ఆలూరు పర్యటనకు రావడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం కొందరు భావిస్తున్నారు. అయితే మరోవైపు ప్రజలు సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధి, గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన హామీల వంటి అంశాలపై కూడా జగన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. పరామర్శేనా రాజకీయ వ్యూహమా? విరూపాక్షిని పరామర్శించడం ప్రధాన ఉద్దేశం. జగన్ పర్యటన కొనసాగుతున్నప్పటికీ రాజకీయ నాయకుడిగా ఆయన ప్రతి పర్యటనలో రాజకీయ ప్రాధాన్యత ఉండడం సహజమే. ముఖ్యంగా ఆలూరు వంటి రాజకీయ కీలకమైన నియోజకవర్గాల్లో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జగన్ భేటీ అయితే భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై చర్చ జరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు సమన్వయం చేయడం, నాయకత్వం బలోపేతం చేయడం, ప్రజల్లో పార్టీపై ఉన్న అభిప్రాయాన్ని మార్చడం వంటి సవాళ్లు ఉన్నాయి ప్రత్యర్థి వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనకు రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం జరుగుతుందా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. గత హామీలపై ప్రశ్నలు తప్పవా? జగన్ పర్యటన సందర్భంగా స్థానిక ప్రజలకు, రాజకీయ వర్గాల నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై కూడా దృష్టి సారిస్తున్నాయి. గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఆలూరు ప్రాంతంలో ఇచ్చిన హామీలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా పరిష్కారం కాని స్థానిక సమస్యలపై ఆయన ఏమైనా స్పందిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. కేవలం ప్రస్తుతం పాలకులపై విమర్శలు చేయడం కాకుండా తమ హయాంలో చేసిన పనులు, భవిష్యత్తులో పార్టీ అధికారంలో వస్తే ఆలూరు నియోజకవర్గానికి ఏం చేస్తారో అంశాలపై స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారని ప్రత్యర్థులు పేర్కొంటున్నారు. కేడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నం జగన్ పర్యటనతో ఆలూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచేందుకు పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అధినేత స్వయంగా నియోజకవర్గానికి రావడం ద్వారా నాయకులకు, కార్యకర్తలకు భరోసా కల్పించడంతో పాటు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై సంకేతాలు ఇవ్వవచ్చని చర్చ సాగుతుంది. అయితే అధినేత పర్యటన ఒకటే పార్టీకి పునర్జీవనం తీసుకురాగలదా, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కరించగలదా అనే ప్రశ్నలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రజల్లో నిరంతరం సంబంధాలు, స్థానిక సమస్యల పరిష్కారం, నాయకుల మధ్య సమన్వయం వంటి అంశాలపై పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆలూరులో రాజకీయ వేడి పెరుగుతుందా? జగన్ పర్యటన నేపథ్యంలో ఆలూరు నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరిగే అవకాశం కనిపిస్తుంది. పరామర్శ కార్యక్రమం అనంతరం జగన్ స్థానిక పరిస్థితులపై ఏమైనా మాట్లాడుతారా? ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేస్తారు? పార్టీ శ్రేణులు ఎలాంటి సూచనలు ఇస్తారు అన్న అంశాలపై అందరి దృష్టి నెలకొంది. మొత్తం చూస్తే విరూపాక్షిని పరామర్శించేందుకు జగన్ వస్తున్నప్పటికీ ఈ పర్యటనలో రాజకీయంగా ఎంతవరకు ప్రభావం చూపుతుందన్నది అసలు ప్రశ్నగా మారింది. పరామర్శ కార్యక్రమానికి మించి రాజకీయ సందేశం ఇచ్చే ప్రయత్నం జరిగితే ఆలూరు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచే అవకాశం ఉంది. అయితే ప్రజలు మాత్రము రాజకీయ విమర్శల కంటే తమ ప్రాంత సమస్యలపై స్పష్టమైన సమాధానాలు, అభివృద్ధిపై కార్యాచరణ, నాయకుల నుంచి బాధ్యతాయుతమైన హామీలకు కోరుకుంటున్నారని అభిప్రాయం వ్యక్తమవుతుంది.